ఫేమస్ అన్న తిరుపతి ప్రసాదం. తిరుపతి ప్రసాదమా? వెరీ గుడ్. Great. Kawin. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. మా తమ్ముడు కాళీ నడకన తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు. ఈరోజు నాకు ఫోన్ చేసినారు, అన్న మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి. దర్గా దగ్గర ఉన్నానని చెప్పినాను. నేరుగా దర్గా దగ్గరికి వచ్చి, అన్న వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని వచ్చానని ఇచ్చాడు. చాలా సంతోషంగా తీసుకొని చాలా పవిత్రంగా ఈ ప్రసాదాన్ని అనౌజుబిల్లాహి నేను తిన్నాను. అదేవిధంగా మనకు కుల మత ఏదైతే కులాలు మతాలు ఉన్నాయో అవి మన ఏకాగ్రత కోసం, కానీ అన్ని కులాలకు మతాలకు సర్వేశ్వరుడు ఒక్కడే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా ఎవరైనా సరే ఆ సర్వేశ్వరుడు చూపించిన మార్గంలో నడవాలా. అదేవిధంగా ఎవరు ఎదుటి మనిషిని ద్వేషించండి లేదా ఎదుటి మనిషిని హింసించండి అని ఏ ధర్మం కూడా చెప్పదు. ఏ ధర్మం చెప్పినా కానీ మనిషిని మనిషిలాగా ప్రేమించమని చెప్తుంది. కాబట్టి ఏదైతే ఈ పవిత్రమైన ప్రసాదం ఉందో ఈ ప్రసాదాన్ని మా ఇంటికి కూడా నేను తీసుకుని వెళ్తున్నాను. కాబట్టి సోదరులారా, దయచేసి మీకు వీలైతే ఒక మనిషికి లేదా ఒక వ్యక్తికి సహాయం చేయండి, లేదా మీ ధర్మాన్ని మీరు పాటించండి. కానీ ఇతరుల ధర్మాలను కించపరిచి అవమానపరిచి హిందూ ముస్లింలను ఇప్పుడు భారతదేశం ఉన్న పరిస్థితుల్లో హిందువుల ముస్లింల మధ్య లేదా హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి దేశాన్ని మడుకు నాశనం చేయబాకండి. నేను చెప్తున్నాను, మీకు చాలా అపోహలు ఉంటాయి. ముస్లింలు ఏంటంటే జై శ్రీరామ్ అని చెప్పరని, ఒక దర్గాలో నిలబడి నేను చెప్తున్నా జై శ్రీరామ్ అని. ముస్లింలు భారత్ మాతకి జై అని చెప్పరని చెప్తారు కదా, నేను దర్గాలో నిలబడి భారత్ మాతకి జై అని చెప్తున్నా. అదేవిధంగా వందే మాతరం అని ముస్లింలు చెప్పారట, నేను చెప్తున్నా వందే మాతరం అని. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. దయచేసి మా పూర్వీకులు మా పెద్దలు ఏ విధంగా అన్నా తమ్ముళ్లాగా కలిసిమెలిసి జీవించారు, అదేవిధంగా మేమందరం కూడా కలిసిమెలిసి జీవిద్దాం. మా టైం అయిపోయింది. కానీ వచ్చే తరాలు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ కొట్టుకుంటూ బ్రతికే విధంగా దేశాన్ని ఒక సోమాలియా లేదా అటువంటి దేశాల్లాగా చేసి భారతదేశాన్ని అగ్నిగుండం చేసే బదులు ఏదైతే భారతదేశం ప్రపంచ దేశాల్లో శాంతికి మారు పేరు భారతదేశం, ఆ శాంతికి మారు పేరులాగా ఉన్న భారతదేశంలో అశాంతి చేయాల్సిన పరిస్థితులు లేకుండా మనమందరం కూడా మా బిడ్డలకు ఒక సరైన మార్గం చూపిస్తామని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.